వన్ టీవీ రహస్యం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్వీటీ. పారే నీటిలో చేపలు జలచరాలు ఉంటాయి, కానీ మనుషులను చంపే మరో మనిషి ఉంటాడని మీకు తెలుసా? అయితే దీని గురించి తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. బలవంతపు మరణం బతికున్న వాళ్లను శాసిస్తుందా? జల ప్రవాహంలో ఆత్మలు జలకాలాడతాయా? ఆ దయ్యానికి యువకుల రక్తమంటే మక్కువ? ఆ సరస్సులో దిగితే మరణం తథ్యమా? వీటి గురించి తెలుసుకోవాలంటే వీక్షించండి వన్ టీవీ రహస్యం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఓ పెద్ద మర్రి చెట్టు అన్న కథను మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటే మనం విన్నాం. అవి కథలు మాత్రమే, కానీ కొన్ని కథలు వాస్తవ రూపంలోకి వచ్చి మరో కొత్త చరిత్రను సృష్టిస్తాయి, మరో వింత ప్రపంచాన్ని చూపిస్తాయి. నిజంగా నమ్మరాని నిజం ఒకటుంది. అదే జలకాలాటల కోసం కొలనులోకి దిగితే అంతే సంగతులు. శవమై తేలాల్సిందే. అందులోని క్రూర మృగాలు చంపుతాయి అనుకుంటున్నారా? కాదు, అందులో కంటికి కనిపించని ఒక శక్తి దాగి ఉంది. అదే మనుషులను చంపేస్తుంది. అలా చంపుతున్నది ఎవరు? దెయ్యమా లేదా నీటి ఆత్మ? ఇది తెలుసుకోవాలంటే వీక్షించండి రహస్యం. డెవిల్ పూల్ అన్న పేరుతో ప్రసిద్ధమైన ఈ కొలను ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్స్ లో బబిందా బౌల్డర్స్ సమీపంలో ఉన్న ఒకే ఒక అందమైన లేక్ వ్యూ. ఈ కొలను చుట్టూ అందమైన ప్రకృతి దాగి ఉంది. కొండ బండ రాళ్లతో కూడుకున్న సరస్సులో ఎన్నో జలచరాలు సంచరిస్తూ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. ఈ సరస్సులో ఒక ప్రత్యేకత ఉంది. చుట్టూ రాళ్ళు, మధ్యలో నీళ్లు, నీటి లోపల కూడా పెద్ద పెద్ద రాళ్ళు అందమైన ఆకృతిలో ఉంటూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. సరస్సులోకి తొంగి చూస్తే మన నీడ మనకంటే అందంగా కనిపిస్తుంది. 1959కి ముందు ఎంతో స్వచ్ఛంగా ఉన్న ఈ సరస్సు ఆ తర్వాత ఆత్మల దీవిగా మారిపోయింది. పొరపాటున అందులో దిగిన వారిని మెల్లగా నీటి వేగం ఒక ఉచ్చులాగా తయారై మనుషులను లోపలికి తీసుకొని వెళ్లి చంపేస్తుంది. అక్కడున్న వారు మొదట్లో అందులో సుడిగుండాలు ఉన్నాయేమో అనుకునేవారు. తరువాత అక్కడ ఉన్నది సుడిగుండం కాదు, కనిపించని శక్తి అందులో దిగిన వారిని హరించి వేస్తుంది అన్నది గ్రహించారు. ఈ సంఘటనల తరువాత డెవిల్ పూల్ ఒక ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతంగా పేరు పొందింది. అంత అందమైన పూల్ ఎందుకు డెవిల్ గా మారవలసి వచ్చింది అంటే దానికి ఒక కారణం లేకపోలేదు. ఇది 18వ దశాబ్దం నాటి కథ. ఇండింజీ అనే తెగకు చెందినటువంటి కథ. ఓ అందమైన ప్రేమ కథకు సాక్ష్యం. ఈ నీటి చుట్టూ బాబిందా బండరాళ్ళు ఎలా ఏర్పడ్డాయి? ఈ పూల్లో పడిన యువకులు మాత్రమే ఎందుకు మరణిస్తున్నారు అన్నదానికి కారణాలు లేకపోలేదు. అదేంటో తెలుసుకుందాం. గొప్ప పర్యాటక ప్రాంతం ఆస్ట్రేలియా. ఎన్నో వింతలు, విశేషాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే డెవిల్ పూల్ మాత్రం భయాన్ని గొలిపిస్తుంది. ఇద్దరు ప్రేమికులు
ఈ పూల్ నందు దూకి ఆత్మహత్య చేసుకోవడం, అప్పటి నుండి ఆ ప్రాంతంలో ఆ కొలను చుట్టూ వింత గొలిపే ఆర్తనాదాలు కనిపించడం అక్కడి వారిని ఈ ప్రాంతానికి దూరంగా ఉంచింది. ఈ కథ ఇండింజి తెగకు చెందిన ఊలానా అనే యువతికి సంబంధించింది. ఇండింజి మరొక తెగకు చెందిన డైగా అనే అందమైన యువ యోధుణ్ణి కలుసుకుంది, ప్రేమలో పడింది. వారు తమ ప్రేమ బంధాన్ని కొనసాగించడానికి తమ తెగలను వదిలి అరణ్యంలోకి పారిపోయారు. పెద్దలు వారిని వెతికి పట్టుకున్నారు, డైగాను ఈడ్చుకెళ్లారు. ఊలాన తప్పించుకొని నిరాశలో కూరుకుపోయింది. వెంటనే ఆమె అక్కడ ఉన్న పూల్ నందు దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇది చూసిన డైగా కూడా ఆ పూల్ నందు ప్రాణత్యాగం చేసుకున్నాడు. ఇది ఇండింజి తెగకు చెందిన వారు నమ్మిన కథ. అందుకే ఈ ప్రాంతంలో రాత్రి వేళ వింత శబ్దాలతో కూడిన ఆర్తనాదాలు వస్తుంటాయని అంటారు. ఈ ప్రేమ జంటల బలవంతపు మరణం ఆ ప్రాంతాలను శాపానికి గురి చేసింది అని అంటారు. 1959 నుండి నేటి వరకు దాదాపు 200 మంది ఆ కొలనులో కూరుకుపోయారు. డెవిల్స్ పూల్స్ నందు పడి మరణించిన 18 ఏళ్ల మారిసన్ తమ్ అనే యువకుడి మృతదేహం 20 సంవత్సరాల తర్వాత కనిపించిందని చెబుతారు. కొందరి మరణాన్ని స్వయంగా చూసిన ఆ ప్రాంత ప్రజలు అక్కడి ప్రభుత్వానికి విషయాన్ని చెప్పారు. అప్పటి నుండి ఆ ప్రాంత సందర్శన నిషేధించారు. అప్పటి నుండి డెవిల్ పూల్ అన్న పేరుతో ఆ ప్రాంతం ప్రసిద్ధమైంది. ఊలానా డైగా ప్రేమ కథ ఓ విషాదాన్ని మిగిల్చింది. ఆ విషాదం ఎంతో మందిని పగ రూపంలో ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది తెలిసిన ప్రభుత్వం నో గో జోన్ అన్న బోర్డుతో అక్కడికెళ్లటాన్ని నిషేధించింది. ప్రేమ ప్రతీకారం తీర్చుకుంటుంది అన్న సంఘటనలు సినిమాలలో చూసుంటాం. కానీ ఇక్కడ రియల్ గా జరిగిన కథ ఇది అని అక్కడి ఇండింజి తెగకు చెందిన వారు చెబుతున్నారు. మరి బలవంతంగా తనువు చాలించిన వారి ఆత్మ పగ తీర్చుకుంటుందా? ఈ ఆత్మలకు అతీతమైన శక్తులు ఉన్నాయా అంటే ఏమో మరి, ఇదొక రహస్యమే సుమా. సో ఇది ఇవాల్టి రహస్యం. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.